హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ధనుర్మాసంలో పూజ ఎలా చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాలు తెలపబోతున్నానండి. ఈ సంవత్సరం మనకు డిసెంబర్ 17 ఆదివారం నుంచే ధనుర్మాసం మొదలైంది. జనవరి 14 భోగితో ముగుస్తుంది. ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే పూజ చేసుకోవాలండి. కార్తీక మాసంలో ఎలా అయితే తెల్లవారు పూజ చేస్తామో అలాగే ధనుర్మాసం పూజ కూడా తెల్లవారుజామునే చేసుకోవాలి. ఈ ధనుర్మాసం ద్రావిడ దేశస్థులకు సంబంధించిన మాసం అండి. స్వామి శ్రీకృష్ణ పరమాత్మని ఫోటో లేదంటే విగ్రహాలు కానీ పెట్టుకొని ఈ ధనుర్మాసంలో పూజ చేసుకోవచ్చు. అలాగే గోదాదేవి అమ్మవారి ఫోటో కూడా ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ముందుగా మహాగణపతిని పూజ చేసుకోవాలి. మహాగణపతికి ధూపం దీపం నైవేద్యం సమర్పించిన తర్వాత అయ్యవార్లని అమ్మవారిని పూజించుకోవాలండి. ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో గోవిందనామాలకు బదులుగా గోదాదేవి అమ్మవారు రచించిన పాశురాలను గానంగా వినిపిస్తారండి. గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలో 30 రోజులు 30 పాశురాలు రచించి శ్రీకృష్ణ పరమాత్మునికి సమర్పించారట. సాక్షాత్తు గోదాదేవి అమ్మవారే రచించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ 30 రోజులు తిరుమలలో సహస్రనామ అర్చనలో తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలను అర్చిస్తారు. శయనబేరంగా ఈ ధనుర్మాసంలో లజ్జిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు. ఇది ఈ ధనుర్మాసంలో తిరుమలలో జరిగే సాంప్రదాయం. ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా శ్రీకృష్ణ పరమాత్మని మహావిష్ణువుని పూజించడం వలన మోక్షం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం మొత్తం పూజ చేసుకోలేని వారు కనీసం శనివారాల్లో అయినా పూజ చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో మహావిష్ణువుకి శ్రీకృష్ణ పరమాత్మనికి తులసి దళాలతో పూజ చేసుకోవాలి. పిండి ప్రమిదలతో దీపారాధన చేసుకోవాలి. 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా మీ వీలుని బట్టి పిండి ప్రమిదలు చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. కనీసం 2 పిండి ప్రమిదలు అయినా దీపారాధన చేసుకోవాలి. ధనుర్మాసంలో ఏదైనా పాలతో చేసిన తీపి పదార్థాన్ని మొదటి 15 రోజులు నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే చివరి 15 రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ధనుర్మాసం పూజ పొద్దున్నే చేసుకుంటాం కనుక నైవేద్యం సమర్పించలేని వారు కనీసం ఏ పండో పాలో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు. నైవేద్యం పెట్టలేం కదా అనుకుని పూజ అయితే మానుకోకూడదండి. మార్గశిర పౌర్ణమి నుంచి పుష్యమి పౌర్ణమి వరకు ధనుర్మాసం అంటారు. మార్గశిర పౌర్ణమి రోజు నిండు చంద్రుడు ఉంటాడు. అలాగే పుష్యమి పౌర్ణమి రోజు నిండు చంద్రుడు ఉంటాడు. ఈ 2 పౌర్ణముల మధ్య చంద్రుడు తరుగుతూ పెరుగుతూ ఉంటాడు. చంద్రుడు ఎలా అయితే తరుగుతూ పెరుగుతూ ఉంటాడో అలాగే మన జీవితం కూడా అలానే ఉంటుంది. కష్టాలు సుఖాలు అలాగే మన జీవితంలో కూడా వస్తాయని అర్థం. మనకు అనేకమైన కోరికలు ఉన్నా, ప్రత్యేకించి కోరికలు ఉన్నా ఆ కోరికల బదులుగా భగవంతుని అనుగ్రహం కావాలని కోరుకోవాలి. అంతేగాని కోరికలు మాత్రం కోరుకుని దేవుడికి పూజ చేసుకోకూడదు. మన కోరికలు నెరవేర్చుకునే శక్తి కావాలని భగవంతుడిని కోరుకోవాలి. ఈ ధనుర్మాసం పూజలో గోదాదేవి అమ్మవారు రచించిన పాశురాలను 30 పాశురాలు ఉంటాయి కదా, ఆ 30 పాశురాలను రోజుకొకటి చొప్పున చదువుకోవాలి. ఒకవేళ చదవడం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకునైనా టీవీలో పెట్టుకునైనా వినొచ్చు. ఈ 30 పాశురాలను తిరుప్పవై అని అంటారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పవైని గానం చేసుకోవడం వలన సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ 30 పాశురాలతో పాటు గోవిందనామాలు శ్రీ విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి సహస్రనామాలు కూడా చదువుకోవాలి. ధనుర్మాసంలో పాటించే ప్రతి నియమం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నెలలో కొంతమంది నాన్ వెజ్ తినరు, కొంతమంది నేల మీద పట్టుకుంటారు, కొంతమంది పెరుగు పాలు వెన్న లాంటివి తీసుకోరు. ఈ ధనుర్మాసం మొత్తం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని చిన్నపిల్లలకు పంచిపెడితే చాలా మంచిదట. దీనినే బాలభోగం అంటారు. ఈ నైవేద్యం స్వీకరించడం వలన పిల్లల్లో ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం అయిపోయాక చివరి రోజు అంటే భోగి రోజు గోదాదేవి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. గోదాదేవి అమ్మవారు ఎవరో కాదండి, సాక్షాత్ ఆ భూదేవి అమ్మవారే. ధనుర్మాసంలో చేసుకునే పూజలో ఫోటోలకు దండలు వేస్తాం కదా, ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ దండలు వేస్తాము. ఆ దండలను ముందుగా అమ్మవారికి చూపించి తర్వాత అయ్యవారి ఫోటోకి వెయ్యాలి. ఈ ధనుర్మాసం మొత్తం ముఖ్యంగా పూలదండలకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే నేను ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారి కళ్యాణం ఎలా చేసుకుంటారో అనే వీడియో చేశాను. ఆ వీడియోలో గోదాదేవి కథ ఉంటుంది. అందులో ఈ ప్రాముఖ్యత ఏంటనేది తెలుస్తుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కథను చూడొచ్చు.
అలాగే ఈ తిరుప్పువే గానాలు ద్రవిడ భాషలో ఉంటాయండి. వాటిని మనం చదవలేము. తెలుగు భాషలో ఉన్న పుస్తకాన్ని అడిగి తీసుకోవాలి. గోదాదేవి అమ్మవారిని ఆండాలమ్మని కూడా పిలుస్తారు. ఓకే అండి, చూశారు కదా ధనుర్మాసంలో పూజ ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.